ఎవర్రా ఈ అమ్మాయి? నమస్తే అండి, నా పేరు చిత్ర. నేను మీ అబ్బాయి 5 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను. మీరు ఆశీర్వదిస్తే. ఆగమ్మా, ఆగు. కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా, లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. ఆగు. ఇదెవరో తెలుసా? నా కూతురు, వీడి చెల్లి. 10 రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది. దానికి కారణం ఎవరో తెలుసా? వీడే ఆ దౌర్భాగ్యుడు. అవును, వీడినెలా ప్రేమించావమ్మా? ఓ, ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా? ఒంటి నిండా కండ, కండ నిండా రంగు ఉంటే సరిపోతుందా? 5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తున్నావు? ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా? ఇదిగో, వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది, వీడు వేసుకున్న షర్టు బనిన్ను నేను కొన్నవి, ఆఖరికి చెప్పులు కూడా నావే, నా కష్టార్జితంతో కొన్నవి. ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో, నీకు తిండి నేనే పెట్టాలి, కట్టుకున్న చీర నేనే కొనాలి, తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి. నువ్వు పూసుకునే పౌడరు, పెట్టుకునే బొట్టు, కాటుక, తల్లో పువ్వు, ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం, దాని మీద దిండు, దుప్పట్టి అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే వీడి చేస్తాడు. ప్లీజ్, 5 సంవత్సరాలుగా మాకు అర్థం కానివి 5 నిమిషాల్లో తేల్చి చెప్పారు. ఎంతో ప్రేమగా అవమానించారు. థాంక్స్. చిత్ర, ప్లీజ్ రఘు, నాతో రావద్దు. మీ నాన్న నా కళ్ళు తెరిపించాడు. అది కాదు చిత్ర. సారీ సార్, మీరు మీ ఉద్యోగాన్ని వెతుక్కోండి, నేను నా జీవితాన్ని వెతుక్కుంటాను. చిత్ర,